we are going to see something from the Word of God. Some strange thing has happened on the day when Jesus Christ was crucified. ఈ సాయంకాల సమయమున ఒక సందర్భాన్ని మనము ధ్యానించిన ఇంటున్నాము. ఎంతో వింతైన సందర్భము. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు ఇది చోటు చేసుకుంది. It's a very strange thing happened. ఎంతో వింతైన విషయము. Very few people must be knowing, but majority they don't know. చాలా కొద్ది మందికి ఇది తెలుసు, అనేక మందికి ఇది బహుశా తెలియకపోవచ్చు. When he was crucified, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు from the place of judgment hall, యేసుక్రీస్తు ప్రభువారికి తీర్పు విధించిన ఆ తీర్పు స్థలము నుండి till the Calvary, కలువరి సిలువ వరకు 4 times they have changed his dress. 4 సార్లు ప్రభు యొక్క వస్త్రములను మార్చారు. Why they have changed, we don't know. ఎందుకు వారు మార్చారో తెలియదు. Of course, now we know why they have changed. ఇప్పుడు మనకు తెలుసు ఎందుకు మార్చారని. But on that day, కానీ ఆ దినమున they were doing it. వారు అది చేస్తున్నారు. Why they were doing, nobody knows. ఎందుకు చేస్తున్నారు ఎవరికి తెలియదు. 4 color dress they have changed by the time they crucified the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయేసేసరికి 4 రకముల రంగుల వస్త్రములను మార్చారు. That was not done accidentally. వారు ఏదో అనుకోకుండా చేయలేదు. It was a prophecy, has to be fulfilled. They fulfilled it, but they don't know that they have fulfilled the prophecy. అది ప్రవచనము నెరవేర్చబడులాగున ఆ విధంగా చేశారు. కానీ చేసే వారికి తెలియదు వారొక ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారని. During the time of Moses in the wilderness, మోషే సమయములో అరణ్యములో God has commanded Moses to erect the tabernacle. దేవుడు వారి మధ్యలో నివసించలాగున ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్నాడు. He gave all the dimensions. దానికి గల కొలతలన్నీ కూడా ఇచ్చాడు. Every small dimensions to the big dimension. ప్రతి ఒక్క చిన్న కొలత మొదలుకొని పెద్ద వస్తువు వరకు ప్రతి దాని యొక్క కొలతనిచ్చాడు. What color he has to use, that also he said. ఏ రంగు మోషే వాడాలో అది కూడా తెలిపాడు. And Moses' wisdom, his speciality, nothing is required to be used in building the house of God. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము, దేవుని ఇల్లు కట్టేటప్పుడు మోషే యొక్క జ్ఞానము కానివ్వండి, మోషే యొక్క ప్రావీణ్యత ఏది కూడా తాను వాడకూడదు. He was a wise man. తాను ఎంతో జ్ఞానము కలిగిన వాడు. Very high education he has gone through. తాను ఎంతో ఉన్నతమైన చదువును అభ్యసించాడు. Moses has studied the king's education. మోషే రాజులు చదివే ఆ విద్యను అభ్యసించాడు. He might have graduated also. బహుశా దాంట్లో డిగ్రీ కూడా సంపాదించుండవచ్చు. It was of no use to him at all. కానీ అది తనకు ఏ మాత్రం కూడా ఉపయోగపడలేదు. It was there in his head. తన యొక్క బుర్రలో ఉంది. Never entered into the heart. కానీ హృదయంలోనికి ప్రవేశించలేదు. Why it is not entered into his heart? ఎందుకు తన హృదయంలోనికి ప్రవేశించలేదు చెప్పండి. రేపు సాయంకాలం వెళ్ళిపోతా, నో క్వశ్చన్స్. రేపు సాయంత్రం వెళ్ళిపోతారులేండి, ఇంకా మిమ్మల్ని ప్రశ్నలు అడగటమే ఉండదు. Why nothing could enter in his heart? ఎందుకు తన హృదయంలో ఏది కూడా ప్రవేశించలేదు. కూసబెట్టు. Nobody knows. ఎవరికి తెలీదా? See, there's a water here. ఉదాహరణకు ఈ గ్లాస్ లో నీళ్లున్నాయి. Full water is there. దీంట్లో గ్లాస్ నిండా నీళ్లున్నాయి. If I pour more water, ఇంకా అందులో నీళ్లు పోసాను అనుకోండి, ఏమవుతుంది? బయటికి పడిపోతాయి. There's no place. ఎందుకంటే దాంట్లో చోటు లేదు. Already filled. అది ఎప్పటికే నింపబడింది. చేయమంటారా? Moses' heart was filled with the word of God. There is no place for strange thing to enter in. మోషే యొక్క హృదయము దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడింది. వేరే విషయాలు వేటికి కూడా తన హృదయంలో చోటు లేదు. That high education he has gone through. తాను ఎంతో ఉన్నతమైన చదువును అభ్యసించాడు. Pharaoh's daughter has given him a very, very highest education. ఫరో యొక్క కుమార్తె తనకెంతో ఉన్నతమైన చదువుని నేర్పించింది. Nothing has gone inside. తనలోనికి ఏది కూడా ప్రవేశించలేదు. There was only one thing was working in him. తనలో ఒకే ఒకటి పని చేస్తుంది. I have to serve the Lord. నేను ప్రభుని సేవించాలి. I don't want to become a Pharaoh. నేను ఫరో కావటం నాకు ఇష్టం లేదు.
Everybody in the palace was speaking. రాజ్యంలో ఉన్న వారందరూ మాట్లాడారు. They were talking among themselves. వారి మధ్యలో వారు మాట్లాడుకుంటున్నారు. He'll be the next Pharaoh. ఇప్పుడు మోషే తర్వాత ఫరో. Because no other sons for Moses' daughter. ఎందుకంటే మోషేకు అంటే Pharaoh's daughter. ఫరో యొక్క కుమార్తెకు ఇంకో కుమారులు ఎవరు కూడా లేరు. He is only as a son. తాను మాత్రమే కుమారుడు. And he is the next king. ఇప్పుడు తానే మరుసటి రాజు. Everybody was thinking. అందరూ అనుకుంటున్నారు He will become a next Pharaoh. ఇప్పుడు మోషే ఫరో అవుతాడు. What a privilege. ఎలాంటి ఆధిక్యత. He can be a king. You see, in those days, only 2 countries are most powerful countries with most powerful king. ఆ దినాల్లో రెండు దేశాలు ఎంతో శక్తివంతమైనవి, ఎంతో ప్రభావితమైన రాజులు పరిపాలించేవారు. One is Babylon. ఒకటి బబులోను దేశం. Another one is Egypt. రెండోది ఐగుప్తు దేశం. There was no country more powerful than these 2 countries. ఆ రెండు దేశాల కన్నా శక్తివంతమైన దేశాలు ఏవి కూడా లేవు. You can imagine a king of this country. ఈ దేశం యొక్క రాజు వైభవం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించవచ్చు. How powerful man he is. వారు ఎంత శక్తివంతులై ఉంటారు. Moses refused. ఆయన మోషే నిరాకరించాడు. He refused. తాను నిరాకరించాడు. I don't want to be a king. నేను రాజుగా ఉండను. I want to suffer for the people, with the people of God. నేను దేవుని యొక్క ప్రజలతో శ్రమ అనుభవించుట నాకు మేలని ఎంచుకున్నాడు. ఇప్పుడైనా ఉన్నారు ఎవరైనా సండే స్కూల్ టీచర్స్ ఇక్కడ ఇప్పుడైనా సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా వచ్చారా? చెయ్యొద్దండి. సండే స్కూల్ టీచర్స్ పొరపాటున కూడా ఎత్తారు. ఉండి కూడా ఎత్తకపోతే వాళ్ళు తీసేయండి బ్రదర్. ఉండి ఎత్తకపోయినా తీసేయాలా, రాకపోయినా తీసేయాలి. ఉదయం నుంచి నిన్న నుంచి అడుగుతున్నా సండే స్కూల్ టీచర్స్ ఒక్కరు లేరు. చూడండి, ఉండి ఎత్తకపోయినా తీసేస్తారు, ఒకవేళ రాకపోయినా తీసేస్తారు. నిన్నటి నుంచి అడుగుతున్నాను సండే స్కూల్ టీచర్ అంటే ఒక్కరు చేయి పైకి ఎత్తట్లేదు. You don't come to the meeting and learn the word of God, what you can teach to the children. కూడికలకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోకపోతే పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఇది ఎట్లా ఉందంటే గోడకు చెప్పినట్లుంది. వాళ్ళు లేనే లేరు, ఇక్కడ అరిస్తే ఏం లాభం? చూడండి, వారు లేనే లేరు, ఎవరికి గోడకు చెప్పినట్టుగా ఉంది. So that is very important. ఇదెంతో ప్రాముఖ్యమో. Because there is a verse in the Bible. ఎందుకంటే బైబిల్లో ఒక వచనం ఉంది. It is the word of God when he is child. తాను బాలుడుగా ఉన్నప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించుము. నెక్స్ట్ చెప్పండి. దాని తర్వాత ఏంటో చెప్పు. వాడు పెద్దగా అయినప్పుడు తొలగిపోడు. వారు పెద్దవారైనప్పుడు తొలగిపోడు. 100% it was proved in the life of Moses. మోషే జీవితంలో 100% రుజువుపరచబడింది. When he was small, తాను చిన్నవాడిగా ఉన్నప్పుడు mother taught him so much of word of God. తల్లి దేవుని యొక్క వాక్యం ఎంతగానో నేర్పించింది. When he grown up, తాను ఎదిగినప్పుడు he never departed. దానిలో నుండి తొలగిపోలేదు. Always we must take this challenge and then teach the children. మనం ఎప్పుడు కూడా దీన్ని సవాలుగా తీసుకొని పిల్లలకు నేర్పించాలి. Yes, that must be our challenge. అది మనకు సవాలుగా ఉండాలి. Teach the child very carefully. కాబట్టి పిల్లవారికి ఎంతో జాగ్రత్తగా నేర్పించాలి. How we will become on the last, that depend upon how you teach the word of God. నీవు ఏ విధంగా దేవుని యొక్క వాక్యం వారికి నేర్పించావో వారు పెద్దవారైన తర్వాత ఏ విధంగా స్పందిస్తారో లేదా ఏ విధంగా తయారవుతారో అది ఆధారపడి ఉంటుంది. I think you're going to have VBS 28. VBS ఎంతమంది తీసుకుంటారు? క్లాక్ చేయొద్దండి. VBS క్లాసెస్ ఎంతమంది తీసుకుంటారో టీచర్స్ చేతులు పైకెత్తండి. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా చేతులు పైకెత్తండి. 1 2 సిస్టర్స్ ఎవరు లేరు. 3 సిస్టర్స్ ఎవరు లేరా? పైకెత్తామా? ప్రశ్నలు ఏమి అడగనులే. ఏమైంది మన అప్పటి నుంచి అడుగుతూ ఉంటే 5 days or 10 days? 10 days, very good. VBS means 10 days only. I don't like 5 days. VBS అంటే 10 రోజులు ఉండాలి, 5 రోజులు ఉండకూడదు. 5 days లో ఏమి చేయలేరు. 5 రోజుల్లో ఏం చేయలేరు. ఉన్నది కూడా చెడిపోతుంది. ఉన్నది కూడా చెడిపోతుంది. That small children, వారు చిన్నవారు in one day fill ఎంతవరకు ఫిల్అప్ చేస్తారు? చూడండి, ఒక్క రోజు నింపి ఎంతగా నింపుతారు. I am personally against.
దానికి నా వ్యక్తిగత అభిప్రాయము, నేను దానికి విరుద్ధము. ఎందుకంటే చెప్తానంటే మీకు 10 days ఉంది, మీకు 5 days ఉంటే నేను చెప్పేవాళ్ళ. మీరు 10 రోజులు చెప్పుకున్నారు కాబట్టి మీ మధ్యలో ఇంత ధైర్యంగా చెప్తున్నాను. 5 రోజులు పెట్టుకొని ఉంటే ఇంత ధైర్యంగా చెప్పేవాడిని కాదు. 10 days why they have kept? 10 రోజులు ఎందుకు పెట్టారు? Daniel, he told to the Enoch. దానియేలు అక్కడున్న నపుంసకుడితో చెప్పాడు. How many days he asked? ఎన్ని రోజులు అడిగాడు గడువు? గట్టి చెప్పండి. He said, oh, 10 days you examine us. 10 రోజులు మమ్మల్ని పరీక్షించు అన్నాడు. In 10 days, what a drastic change. 10 రోజులు ఎలాంటి గొప్ప మార్పు. That change you must bring in this VBS. ఆ మార్పు ఈ VBS లో తేవాలి. In 10 days there must be a drastic change, otherwise don't take VBS. 10 రోజుల్లో గొప్ప మార్పు రావాలి, లేదంటే VBS తీసుకోవద్దు. And some of those children ఆ పిల్లల్లో కొద్దిమంది who comes to the VBS కి వచ్చిన వారు, they will never see, you can never see them again. మరలా వారిని ఎప్పుడు మీరు చూడలేరు. Some of them, వారిలో కొద్దిమందిని, some new people will come. కొంతమంది వస్తారు. That's why when we teach, we must remember this word. Teach a child when he's young, when he grown up, he will never depart from. అందుకొరకే వారు మన మధ్యలోనికి వచ్చినప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకోవాలి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని నేర్పించాలి. It is proved in the life of Moses. అది మోషే జీవితంలో నెరవేర్చబడింది. See, Samuel also the same. సమూయేలు విషయము కూడా అదే. But at least he was under the atmosphere of prophets. సమూయేలు కనీసము ప్రవక్తల యొక్క వాతావరణంలో పెరిగాడు. They were not spiritual. వారు ఆత్మీయులు కాదు ఆ వాతావరణంలో But ఉన్నవారు. at least that idol worship was not there. కానీ అంటే విగ్రహారాధన తన చుట్టూ లేదు. But here, కానీ ఇక్కడ Moses was grown up in worst condition. మోషే అయితే ఎంతో భయంకరమైన వాతావరణంలో పెరిగాడు. Day and night idol worship. రాత్రి పగల్లో విగ్రహాలకు ఆరాధనే. గంట కొడతానే ఉంటారు. చూడండి, గంట కొడతానే ఉంటారు, ధూపం వేస్తూనే ఉంటారు. ధూపం వేస్తూనే ఉంటారు. Whole day this will go. రోజంతా జరుగుతుంటుంది. But nothing could shake him. ఏది కూడా తనను కదిలించలేదు. Believe this. దీన్ని నమ్మండి. In 10 days, 10 రోజుల్లో you must teach. Bible says, బైబిల్లో రాయబడింది, they that sow the seed with tears shall reap with a great joy. కన్నీరుతో విత్తువాడు సంతోషముతో పంటను కోస్తాడు. 10 days weep for the children. 10 రోజులు పిల్లల కొరకు ఏడవాలి. Don't sleep. పడుకోవద్దు. ఏం సావరని చెప్పాను కదా. చూడండి, చెప్పాను కదా పడుకోకపోతే చనిపోరని. ఒక 2-3 గంటలు పడుకుని సరిపోతుంది. ఒక 2-3 గంటలు పడుకున్నా చాలు. అట్లీస్ట్ ఇన్ దోస్ డేస్, కనీసం ఆ రోజుల్లో అయినా. దే దట్ సో విత్ టియర్స్, కన్నీరుతో విత్తువాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి సోన్ విత్ టియర్స్. దేవుని యొక్క వాక్యము కన్నీరుతో విత్తాలి. అండ్ ఇట్ విల్ when they grow up, కాబట్టి వారు ఆ విధంగా ఎదిగినప్పుడు they will never depart from it. వారు దానిలో నుండి తొలగిపోరు. If they are departed, ఒకవేళ తొలగిపోయారా, teachers have not taught them properly. టీచర్లు వారికి సరిగ్గా నేర్పించలేదని అర్థము. Don't blame on parents. తల్లిదండ్రులను నిందించొద్దు. They have their own account, you have your own account. వారి లెక్క వారప్ప చెప్తారు, మీ లెక్క మీరప్ప చెప్తారు. So why I am telling all this? Moses was a highly educated man. ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నాను? మోషే ఎంతో విద్యా ప్రావీణ్యుడై ఉంటున్నాడు. But still God said, ఆయన దేవుడు అన్నాడు, I don't want your wisdom to be used in my building the house. నా ఇల్లును కట్టే విషయంలో నీ జ్ఞానము నాకు అవసరం లేదు. God doesn't need anybody's advice, anybody's wisdom building his house, his church. దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ఇల్లు కట్టే విషయంలో ఎవరి జ్ఞానము, ఎవరి తెలివితేటలు దేవుడికి అవసరం లేదు. What he needs, ఆయనకి ఎవరు కావాలి? what he tells me have to do. ఆయన ఏం చెప్తాడో అది చేసేవారు కావాలి. God told to Moses, he did it. మోషేకు దేవుడు ఏది ఆజ్ఞాపించాడో అది చేశాడు. Finally it is written, చివరిదిగా రాయబడింది, he completed the work of tabernacle as the Lord had commanded him. ప్రభువు తనకు ఆజ్ఞాపించిన రీతిలో తాను ప్రత్యక్షపు గుడారమును సంపూర్తి చేశానని రాయబడింది. Every minute thing God told him. ప్రతి ఒక్క చిన్న చిన్న విషయము కూడా దేవుడు తనకు చెప్పాడు. He don't need our advice to build his house. దేవుని యొక్క ఇల్లు కట్టడానికి మన సలహాలు ఏం అవసరం లేదు. We are only co-workers. మనము కేవలము జత పనివారం మాత్రమే. Many people teach the Lord.
చాలా మంది దేవునికే నేర్పిస్తారు. as if they are more wiser than God. వారు ఏమనుకుంటారంటే దేవుడి కన్నా మాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అనుకుంటారు. 2 great engineers, ఇద్దరు గొప్ప ఇంజనీర్లు plus Moses మోషే and all workers, ఆ పని వారందరూ కూడా they worked as per the Lord's command. What Lord has said, they did the same. వారందరూ కూడా దేవుడు ఆజ్ఞాపించినట్టుగా దేవుడు ఏదైతే చెప్పాడో వారు చేస్తొచ్చారో. So one of them we'll see now. కాబట్టి ఒకటి మనము చూద్దాం ఇప్పుడు. That is about the door of the tabernacle. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము How it was made. అది ఏ విధంగా తయారు చేయబడింది, Why it was made. ఎందుకు తయారు చేయబడింది. That door thousands of years ago erected by the Moses as per the commandment of God, fulfilled when Jesus Christ was crucified. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా 1000 సంవత్సరముల క్రితము మోషే ప్రత్యక్షపు గుడారములో దాన్ని నిర్మించాడు. అది యేసుక్రీస్తు ప్రభులో నెరవేర్చబడింది. Exodus chapter 27 నిర్గమకాండము 27వ అధ్యాయము verse 16. 16వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాము. జాగ్రత్తగా చదవండి. జాగ్రత్తగా చదవండి. నిర్గమకాండము 27వ అధ్యాయము 16వ వచనము. ఆవరణపు ద్వారమునకు చదవండి. ఆవరణపు ద్వారమునకు నీల ధ్రుమ రత్న వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేసిన సన్న నారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములో 4, వాటి దిమ్మలు 4. How many colors stored here? ఇక్కడ ఎన్ని రంగులు చెప్పబడ్డాయి? 4 colors. 4 రంగులు. Blue, మొదటి నీలము రంగు, scarlet, రెండోదిగా ఊదా రంగు, purple, purple. ఊదా రంగు. Scarlet means ఎర్రనిది. క్షమించండి, ఎర్రని రంగు. Read that. నీల ధ్రుమ రక్తవర్ణము గల 20 మూరల తెర. Druma means purple. ధ్రుమ అంటే అది ఊదా రంగు. Yeah. And the next one is scarlet. Scarlet means red one. దాని తర్వాత ఎర్రని రంగు, రక్తవర్ణము గల అన్న మాట ఉంది. Blue, నీలము, purple, ఊదా రంగు, scarlet, ఎర్రని రంగు, and white linen. దాని తర్వాత తెల్లని సన్నపు నార పని అని ఉంది ఇక్కడ. That is white color. అది తెల్లటి రంగు. Now tell me how many. This is very important. ఇది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చెప్పండి ఎన్ని రంగులు. First one. మొదటి రంగు ఏంటి? నీలము. Second one. 2 Brothers. బ్రదర్స్ చెప్పండి. And third one. ఊదా రంగు. మూడోది ఎర్రని రంగు. నాలుగోది తెలుపు. This 4 color dress have been changed to the Lord Jesus Christ on the way to crucifixion. ఈ యొక్క 4 రంగుల ఏవైతే ఈ తెర కొరకు వాడుతూ వచ్చారో ఈ 4 రంగుల వస్త్రములు కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఆ తీర్పు తీర్చిన స్థలం నుండి సిలువ వేసేంత వరకు కూడా మారుస్తూ వచ్చారు. Where from they have that dress we don't know. వారు ఎక్కడి నుండి ఆ వస్త్రాలు తెచ్చారో తెలియదు. It was all of us. They have not planned. వారు అదేదో ఆలోచించి తేలేదు, but they have done it. కానీ వారు చేశారు. And that was the fulfillment of the word of prophecy of God. అది దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు చేశారు. So when they were taken to the cross, కాబట్టి వారు సిలువ యొద్దకు తీసుకొని వెళ్ళేటప్పుడు and one by one they were changing his dress. ఒకదాని తర్వాత ఒకసారి వారు ప్రభు యొక్క వస్త్రములు మారుస్తొచ్చారు. What is that speaks? అది దేనికి సాదృశ్యము? White. తెలుపు. He was a holy one. ఆయన పరిశుద్ధుడు. Blue. నీలము. He's from heaven. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు. That's Jesus himself said, I have come from heaven. యేసుక్రీస్తు ప్రభువారు నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడిని ఆయన చెప్పాడు. So blue says that he is from heaven, is not from the earth. కాబట్టి నీలమనగా ఆయన పరలోకమునకు చెందినవాడు, ఇహలోకమునకు చెందినవాడు కాదని అర్థము. And white. White. తెలుపు. It speaks about the holiness. అది ఆయన పరిశుద్ధతకు సాదృశ్యము. White means he was a holy God. తెలుపు అనగా ఆయన పరిశుద్ధమైన దేవుడు. There was no sin in him. ఆయనలో పాపము లేదు. Then purple.
ఊదా రంగు. He is a king. ఆయన రాజు. He is not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. That we are going to see that. మనం దాన్ని చూస్తాము. This all they didn't. Nobody told. Disciples did not tell. But it's all told by the enemies only. ఇది ఎవరు కూడా చెప్పలేదు, లేదా శిష్యులు వచ్చి సలహా ఇవ్వలేదు, కానీ శత్రువులే ప్రభు పట్ల ఆ విధంగా చేస్తొచ్చారు. The Pilate said, "Behold your king." పిలాతు అన్నాడు, ఇదిగో మీ రాజు. At that time, ఆ సమయంలో they put a purple color on him. వారు ఆయనకి ఊదా రంగు వస్త్రములు తొడిగించారు. Purple color dress is used only by the king in those days. ఆ దినాల్లో ఊదా రంగు వస్త్రము కేవలము రాజులు మాత్రమే వేసుకునేవారు. Lot of references are there. చాలా ఆధారాలు కూడా ఉన్నాయి He was వాక్యాల్లో. not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. We'll see. చూద్దాము. John Gospel chapter 19 యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము verse 2. 2వ వచనము. John chapter 19 and verse 2. యోహాను రాసిన సువార్త 19:2. చదువు. సైనికులు ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టిరి. ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి. See how they put the purple color dress. చూడండి వారు ఏ విధంగా ఊదా రంగు వస్త్రములు తొడిగించారు. Who told them we don't know. ఎవరు చెప్పారో తెలియదు, But they put. కానీ వారు పెట్టారు. They put the purple color dress. వారు ఊదా రంగు వస్త్రములు పెట్టారు. His original dress was removed. That we'll see later on. ఆయన వేసుకున్న వస్త్రములను తీసివేసి ఊదా రంగు వేశారు. Purple color dress. ఊదా రంగు వస్త్రములు. Verse 14. 14వ వచనము. 14వ వచనం చదువుతాను, గమనించండి. All of us together. అందరం కలిసి చదువుకుందాం. 19:14. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజని యూదులతో చెప్పగా. He put the purple color dress. ఆయన ఊదా రంగు వస్త్రములేసి He brought before the people. ప్రజల యొద్దకు తెచ్చాడు. తర్వాత రాసుకో. ప్రజల యొద్దకు తెచ్చాడు. Then he said, "Behold your king." అప్పుడు అన్నాడు కదా, ఇదిగో మీ రాజు అన్నాడు. He is not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. He is a king of kings. ఆయన రాజుల రాజు. He is a great king. ఆయన గొప్ప రాజు. He is going to come as a king of kings to this world. ఆయన ఈ లోకానికి రాజుల రాజుగా మరలా రానేంటున్నాడు. Why I am telling this? ఎందుకు చెప్తున్నాను? He was not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. To die as a helpless man on the cross of Calvary. ఆయన కల్వరి శిలువలో నిస్సహాయకుడిగా చనిపోవటానికి ఆయన ఏమి కానివాడు కాదు. He was not an ordinary man. ఆయన సాధారణమైన వాడు He కాదు. was not a helpless man. ఆయన నిస్సహాయకుడు కాదు. దిక్కులేనివాడు కాదు. దిక్కులేనివాడు కాదు. He is a king. ఆయన రాజు. But why did he took that position? కానీ ఎందుకు ఆ స్థానాన్ని తీసుకున్నాడు? For your sake. అది నీ కొరకు. A king of kings. రాజుల రాజు. He became a victim. ఆయన ఒక నేరస్తుడయ్యాడు. He took the form of a victim. ఆయన ఒక నేరస్తుడు స్థానాన్ని తీసుకున్నాడు. And God made them to utter, "Here, behold, he is a king." దేవుడు వారి నోటే పలికిచ్చాడు, ఇదిగో మీ రాజు అని. It's not disciples. శిష్యులు కాదు ఈ మాట చెప్పింది. Pilate said that. పిలాతు చెప్పాడు, "Behold, he is a king." ఇదిగో మీ రాజు. After putting the purple colored dress. ఊదా రంగు వస్త్రములు వేసిన తర్వాత చెప్పారు, He is a king. ఆయన రాజు. Yes, he is not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. Morning I was telling, ఉదయం చెప్తొచ్చాను, who want to serve the Lord? ప్రభుని ఎవరు సేవించాలనుకుంటున్నారంటే, ఎవరిని అంటే to whom we are serving? చూడండి, ఎవరిని సేవిస్తున్నామో, ఎవరిని సేవిస్తున్నాం మనము? King of kings. రాజుల రాజుని సేవిస్తున్నాము. That king is calling. ఆ రాజు పిలుస్తున్నాడు. Who will go for me? ఎవరు నా నిమిత్తం వెళ్తారు? To whom can I send? నేను ఎవరిని పంపించాలి? He is not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. He is a king of kings. ఆయన రాజుల రాజు. He wants us. ఆయన మనల్ని He is కోరుకుంటున్నాడు. not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. He became poor for your second man. ఆయన నీ కొరకు నా కొరకు దరిద్రుడయ్యాడు. He was not a poor man. ఆయన దరిద్రుడు కాదు. He is a creator of heaven and earth. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. One word he created. ఆయన ఒక్క మాటతో సృజించాడు. Whole creation recognized Jesus Christ. సృష్టి అంతా కూడా ప్రభువుని గుర్తెరిగింది. Creation, they know Jesus Christ. సృష్టికి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసు. I'll show one word. ఒక మాటను చూపిస్తాను. Gospel according to Matthew, మత్తయి రాసిన సువార్త chapter 14.
14వ అధ్యాయము. Chapter 14. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము. జాగ్రత్తగా చదవండి, న్యూస్ పేపర్ లాగా చదవకండి. జాగ్రత్తగా చదవండి, దినపత్రిక లాగా చదవద్దు. Now disciples were in the sea. ఇప్పుడు శిష్యులు సముద్రంలో ఉన్నారు. Great storm came. పెద్ద తుఫాన్ వచ్చింది. And Jesus Christ, he came walking on the sea in the midst of the storm. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాలి తుఫానుల మధ్యలో సముద్రము పైన నడుస్తూ దోణి దగ్గరకు వచ్చాడు. లాస్ట్ కు తుఫాన్ ఆగిందా లేదా? చివరికి తుఫాన్ ఆగిపోయిందా లేదా? చెప్పాలి నోరు తెరిచి. నోరు తెరిచి చెప్పండి. ఎప్పుడు ప్రభు కమాండ్ చేసిండు? ఎప్పుడు ప్రభు ఆజ్ఞాపించాడు? బికాజ్ మెనీ టైమ్స్ he said be calm. చాలాసార్లు ఆజ్ఞాపించాడు కదా, నిశ్శబ్దంగా నిమ్మలముగా ఉండమన్నాడు. ఇక్కడ ఎప్పుడు ఆజ్ఞాపించాడు? ఈ 14వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త సందర్భంలో ఎప్పుడు ఆజ్ఞాపించాడు? దోనెక్కిన తర్వాత ఆజ్ఞాపించాడా? ఎప్పుడు ఆజ్ఞాపించాడు? నా క్వశ్చన్ బాగా వినండి. చూడండి, నా ప్రశ్న ఎప్పుడు ఆజ్ఞాపించాడు? 14 చివరి వచనాల్లో ఉంటుంది చూడండి. ఎప్పుడు తుఫాన్ తో చెప్పాడు బీ కామ్ అని? ప్రభువు ఎప్పుడు తుఫాను చూసి గద్దించి నిమ్మలమవ్వండి అని చెప్పాడు? చూడండి, బైబిల్ చూడండి. గట్టి చెప్పు. చెప్పలేదా? ఎప్పుడు చెప్పలేదా అంట వీళ్ళు అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు చెప్పకపోతే ఎట్లా ఆగింది? ఎప్పుడు చెప్పకపోతే ఏ విధంగా ఆగిపోయింది? చెప్పు. What is strange thing is written there. చూడండి, అక్కడ ఎంత వింతైన విషయం జరిగింది. మనం ఏంటంటే చెప్పాను కదా, న్యూస్ పేపర్ లాగా చదువుతాం బైబిల్. మనం ఏంటి అంటే దినపత్రిక లాగా బైబిల్ చదువుతాము. How you have to read? ఏ విధంగా చదవాలి? I'm not talking about the weak people, elderly people who's physically weak. ఎవరైతే భౌతికంగా అనారోగ్యంగా ఉంటారో, వృద్ధులు ఉంటారో వారి గురించి ఉద్దేశించి మాట్లాడట్లేదు. I'm talking all others. ఎవరైతే ఆరోగ్యవంతంగా ఉంటారో వారి గురించి When you read మాట్లాడుతున్నారు. the Bible, బైబిల్ చదివినప్పుడు don't sit on the chair and read. కుర్చీలో కూర్చొని చదవద్దు. You must kneel down and read. మీరు మోకరించి చదవాలి. I will never sit on the chair and read the నేను Bible. కుర్చీలో కూర్చొని ఎప్పుడు బైబిల్ చదవను. Even today, ఇప్పుడు కూడా ఈ రోజు కూడా I kneel down and read. నేను మోకరించి చదువుతాను. You must read the word of God upon your knees. దేవుని యొక్క వాక్యాన్ని మోకరించి చదవాలి. Prayerfully. ప్రార్థన పూర్వకంగా చదవాలి. Don't have the intention of completing the Bible. Who will ask the account of completing the Bible? ఏదో బైబిల్ మొత్తం పూర్తిగా చదివేయాలి కాబట్టి చదవాలన్నట్టు చూడకండి. ఎవరు లెక్క అడుగుతారు ఎంతగా చదివావని? Nobody will ask you. ఎవరు అడగరు. It's good if you complete. It's good. నువ్వు పూర్తిగా చదివితే మంచిదే. Don't read the Bible. కానీ బైబిల్ని ఆ విధంగా చదవకూడదు. ఆ విధం కాదు, చదవనే కూడదు. అసలు బైబిల్ చదవకూడదు. సరిగా విని చెప్పు. Don't read the Bible. బైబిల్ని చదవకూడదు. అర్థమైందా? నేను చెప్పేది 100% కరెక్ట్. నేను చెప్పింది 100% నిజం. బైబిల్ చదవకూడదు. డోంట్ రీడ్ ద బైబిల్. బైబిల్ని చదవకూడదు. ఇంకా నేను మీటింగ్ ముగిసిపోయినాను అనుకో, మళ్ళీ ఎప్పటికీ పిలువరు నన్ను. చూడండి, ఈ మాట చెప్పి మీటింగ్ ముగించుకొని వెళ్తే ఇంకా నన్ను ఎప్పుడు పిలువరు. బట్ వాట్ యు హావ్ టు డు? కానీ మీరు ఏం చేయాలి? బైబిల్ని స్టడీ ద బైబిల్. బైబిల్ని ధ్యానించాలి. యు హావ్ ద డిఫరెన్స్? వ్యత్యాసం అర్థమైందా? రీడింగ్ అండ్ స్టడీయింగ్. చదవటము, ధ్యానించటము. మెడికల్ బుక్ ధ్యానిస్తారా లేకపోతే చదువుతారా? చదువుతారు. ఎవరు ధ్యానించారు? చూడండి, మెడికల్ పుస్తకాలను వాటిని చదువుతారా, ధ్యానిస్తారా? చదువుతాం. యు మస్ట్ స్టడీ ద బైబిల్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. వర్స్ బై వర్స్. ఒక వచనం తర్వాత ఒక వచనం. అపాన్ యువర్ నీస్. మీ మోకాళ్ళపైన ధ్యానించాలి. ఎప్పుడు హ్యాబిట్ లేదు. టుడే ఇఫ్ ఐ ఆస్క్ యు టు నీల్ డౌన్, హౌ కెన్ యు నీల్ డౌన్? అసలు అలవాటే లేదు మోకరించటము. ఈ రోజు మోకరించమంటే ఎక్కడి నుంచి మోకరిస్తారు? వెరీ యంగ్ ఏజ్ దే స్టార్ట్ సిట్టింగ్ ఆన్ ద చైర్. వారు చిన్న వయసు నుండే కుర్చీలో కూర్చుంటారు. 50 సంవత్సరాల వరకు మాకెవరు కూర్చి మీద కూర్చొని ఇలా హెబ్రోన్లో 50 సంవత్సరాలు వచ్చేంత వరకు మమ్మల్ని కుర్చీలో కూర్చొనివ్వలేదు. There was no chance at all. అసలు అవకాశం ఉండేది కాదు. Again I'm telling, if you are physically weak, I'm not talking about you. చూడండి, మరలా మీరు శరీరానుసారంగా బలహీనంగా ఉంటే దాని ఉద్దేశించి మాట్లాడట్లేదు. I'm talking about others people. ఎవరైతే ఆరోగ్యంగా ఉండి ఆ విధంగా చేస్తారో వారి గురించి మాట్లాడుతున్నారు. Young people. ప్రాముఖ్యంగా యవనస్తులు. Study the word of God upon your knees. దేవుని యొక్క వాక్యాన్ని మీ మోకాళ్ళపై నుండి చదవండి. This is what brother Bhaksing taught. This is what he did it. This is what I am doing it. సహోదరుడు భక్సింగ్ గారు ఇదే నేర్పించారు. సహోదరుడు భక్సింగ్ గారు అదే విధంగా పాటించారు. మేము కూడా అదే విధంగా పాటిస్తున్నాము. Read it. చదవండి. Read it means మళ్ళీ మార్చిన. Study it. చూడండి, చదవండి అంటే ధ్యానించండి.
See, hereafter, ఇప్పటి if నుండి I say read means study only. ఇప్పటి నుండి నేను చదవండి అన్నాను అంటే ధ్యానించండి అనే దాని అర్థము. Because of this habit, I may utter that. కాబట్టి అలవాటుగా ఆ మాట అంటాను, So, ధ్యానించండి. if you carefully study the word of God, you can understand. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించినప్పుడు అర్థమవుతుంది. How did the storm stop? ఇక్కడ తుఫాను ఏ విధంగా In ఆగిపోయింది. many places, అనేక చోట్ల he commanded them, ఆయన ఆజ్ఞాపించాడు, said, be calm. ఆయన నిమ్మలంగుండమన్నాడు, Everything was calm. అంతా నిమ్మలమైంది. But here, a very strange thing has happened. కానీ ఇక్కడ ఎంతో వింతైంది జరిగింది. 14th chapter, 14వ అధ్యాయము జాగ్రత్తగా చదవండి. verse 32. 32వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాము. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు కమాండ్ చేశారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆజ్ఞాపించారు? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి. శిష్యులా యేసు ప్రభువా? శిష్యుల యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించారా? ఎవరు? ఎవరు? ఆగిపోయిందా? ఎట్లా ఆగిపోయింది? హౌ డు దే నో హీ ఎంటర్డ్ ఇన్ ద బోట్? ఏ విధంగా గాలికి తెలిసింది ఆయన దోణెక్కాడని? ముందు ఆగొచ్చు కదా. ముందే ఆగచ్చు కదా. When they entered in the boat, వారు దోణి ఎక్కిన వెంటే, సృష్టికి ఉన్నంత బుద్ధి మనకు లేదు. సృష్టికున్నంత బుద్ధి మనకు లేదు. The creation, they recognize the creator. సృష్టి తమ సృష్టికర్తను గుర్తెరిగింది. Very strange thing. ఎంతో వింతైనది. They entered in the boat and storm stopped. వారు దోణి ఎక్కిన వెంటే గాలి అణిగిపోయింది. 10 సార్లు చెప్పినా మనం వినాం. 10 సార్లు చెప్పినా మనం వినము. That's why మన బతుకంతా అంతే. అందుకొరకే మన జీవితం అంతా ఈ విధంగా ఉంటుంది. What obedient. ఎలాంటి విధేయత. The nature recognized him as a creator. సృష్టి ఆయనను సృష్టికర్తగా గుర్తెరిగింది. He's not an ordinary man. ఆయన సాధారణమైన వాడు కాదు. Disciples ఎక్కితే మన ఏమి కాలే. మరలా శిష్యులకు ఏం కాలేదు. When Jesus Christ entered into the boat, storm became calm. యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కిన వెంటే తుఫాను అణిగిపోయింది. How many days I was meditating. How this can happen? ఎన్ని రోజులు నేను ధ్యానిస్తూ అసలు ఇది ఏ విధంగా సాధ్యం అనుకున్నాను. The nature, do they have eyes? నిజంగా సృష్టికి కళ్ళున్నాయా చూడటానికి? Can they recognize? How can they recognize him? అవి ఏ విధంగా గుర్తుపట్టగలవు? How could they obey? ఏ విధంగా విధేయత చేయించగలదు? When they entered in the boat, storm was calm. ఆయన దోణి ఎక్కిన వెంటే తుఫాను He is అణిగిపోయింది. not an ordinary man. ఆయన సాధారణమైన వాడు He కాదు. is the King of Kings. ఆయన రాజుల రాజు. That's why that's what Pilate, he removed his dress, kept it aside, put on the purple colored dress. అందుకొరకే పిలాతు ఆయన వస్త్రములను తీయించి ఊదా రంగు వస్త్రములు ఆయనకు తొలగించాడు. What a mystery it is. ఎలాంటి మర్మము. He brought him before them. ఆయన ప్రజల ఎదుట తెచ్చాడు. Behold, this has all happened on Good Friday. ఇదంతా కూడా శుభ శుక్రవారం దినాన జరిగింది. From morning it was happening ఉదయం నుండి ఇదంతా జరిగింది. till he was crucified. ఆయన సిలువ వేసేంత వరకు జరిగింది. They kept on changing the dress. వారు ఆయన వస్త్రములను మారుస్తూనే ఉన్నారు. Then secondly, రెండవదిగా Pilate has examined him. పిలాతు తనను పరీక్షించాడు. He wanted to find one sin in him. తనలో ఒక్క పాపాన్నైనా కనుగొనాలనుకున్నాడు. Because one sin is enough to crucify him. ఆయనను సిలువేయాలంటే ఒక్క పాపము చాలు. So he tried. కాబట్టి ఎంతో ప్రయత్నించాడు. He could not find one sin. కానీ ఒక్క పాపము కనుగొనలేదు. And he said, I don't find any sin in him. వెంటే అనుకున్నాడు, ఈయనలో నేను ఏ పాపము కనుగొనలేను. Then he said, he has sent him to Herod. రెండోదిగా హేరోదు యొద్దకు పంపించాడు. To find the fault in him. ఆయనలో పొరపాటు కనుగొనటానికి. Luke chapter 23. లూకాసు వార్త 23వ అధ్యాయము. Luke chapter 23. లూకాసు వార్త 23వ అధ్యాయము. Verse 11. 11వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాము. Yes. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు యొద్దకు మరలా పంపెను. ప్రశస్తమైన వస్త్రం అంటే వైట్ లైనన్ ఇన్ ఇంగ్లీష్. ప్రశస్తమైన వస్త్రము అంటే తెల్లటి నారా వస్త్రములో. Herod, why
Pilate sent him there ఎందుకు పిలాతు హేరోదు యొద్దకు పంపించాడు? to find a fault in తనలో ఒక పాపము పొరపాటు కనుగొనటానికి. because according to Pilate, Herod was expert in finding the fault. ఎందుకొరకంటే పిలాతు ప్రకారముగా హేరోదు తప్పులు పట్టడంలో ప్రావీణ్యుడు. We have a lot of Herods in our heart. మన మందిరాల్లో కూడా చాలా మంది హేరోదులు ఉంటారు. Simply you tell them, వారికి ఒక్క మాట చెప్పండి చాలు. ఈయనలో ఏదైనా తప్పు పట్టాయా? ఈయనలో ఏదైనా తప్పు పట్టుకో అని చెప్పు. ఓ అదంతా సేపు అన్నా. ఓ అన్న అదెంతసేపు? Expert in finding fault in others. వారు ఇతరుల పొరపాటు పట్టడంలో నిపుణులుగా ఉంటారు. It will damage your life. It will never help you. ఆ విధంగా ఉంటే నీ జీవితమే పాడైతుంది కానీ నీకు సహాయం Pilate చేయదు. sent him to, Herod, పిలాతు హేరోదు యొద్దకు to పంపించాడు find the fault. ఆయన పొరపాటు కనుగొనటానికి. But he has, instead of finding the fault, he put on the white linen cloth, and sent him back. అక్కడ పొరపాటు కనుగొనటానికి బదులుగా ప్రశస్తమైన తెల్లటి నార వస్త్రములు తొడిగించి పంపించాడు. 14th verse. 14వ వచనము. Same chapter, 14th verse. అదే అధ్యాయం 23 లూకాసు వార్త 14. All of us together. అందరం కలిసి చదువుదాము. 14 and 15. 14, 15. ప్రజలు తిరుగుబడినట్లు చేయుచున్నాడని మీరీ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుటికి ఇతన్ని విమర్శింపగా మీ రీతి మీద మోపిన నేరము ఒకటైనను నాకు కనబడలేదు. నాకేమి కనబడలేదు. నాకు ఏది కనబడలేదు. He's a holy man. ఆయన పరిశుద్ధుడు. Herod says he's a holy man. హేరోదు అంటున్నాడు ఆయన పరిశుద్ధుడు. That's why I put a white cloth. అందుకొరకే ఆయన పైన తెల్లటి ప్రశస్తమైన వస్త్రములు In తొడిగించారు. the Bible, white color speaks of holiness. బైబిల్ గ్రంథంలో తెల్లటి రంగు పరిశుద్ధతకు సాదృశ్యము. When Jesus Christ on the Mount of Transfiguration, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండపైన రూపాంతరం పొందినప్పుడు also changed to the most white color. ఆయన యొక్క వస్త్రములో ఆయన ప్రకాశించు వెలుగువలే తెల్లగా He అయిపోయాడు. was a holy man. ఆయన పరిశుద్ధుడు. And there was no sin in him. ఆయనలో పాపము లేదు. He gave his life for you and I. ఆయన ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టాడు. We have no value for his death. ఆయన మరణానికి మనకు ఎలాంటి విలువ లేదు. He is not a sinner. ఆయన పాపి కాదు. He is a holy. ఆయన పరిశుద్ధుడు. Right from his birth ఆయన యొక్క జన్మ నుండి till his death, ఆయన మరణం వరకు he lived a holy life. ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని He జీవించాడు. challenged to many people. ఆయన అనేక మందికి సవాలు వేశాడు. Can anyone show one sin in me? నాలో పాపం ఉన్నట్లుగా ఎవరైనా రుజువుపరచగలరా? They could not show it. వారు ఏది కూడా చూపించలేకపోయారు. He put on white dress, ఆయనకు తెల్లటి వస్త్రములు తొడిగించారు. sent him back. మరలా పిలాతు యొద్దకు పంపించాడు. మాట చెప్పు. Why they're changing the dress? చూడండి, మాటలు కాదు కానీ ఇక్కడ ఎందుకు వస్త్రాలు మారుస్తున్నారు? In tabernacle, ప్రత్యక్షపు గుడారములో that door, ఆ ద్వారము తెర 4 colors dress. We have read that. మనము చదివాం కదా, 4 రంగుల అక్కడ తెర రంగు ఉంటుంది. Who is that door? ఆ ద్వారము ఎవరు? Jesus Christ said in the New Testament, యేసుక్రీస్తు ప్రభువారు నూతన నిబంధనలో చెప్పారు, I am the door. నేనే ద్వారమును. When he said that, ఆయన మాట్లాడినప్పుడు he was referring the door of the tabernacle, ఆయన ప్రత్యక్షపు గుడారము ద్వారమును ఉద్దేశించి where చెప్పాడు. you can see 4 colors. అక్కడ 4 రంగులు చూడవచ్చు. All those four colors have been changed to him. ఆ 4 రంగులు ప్రభుకు మారుస్తూ వచ్చారు. He is a door. ఆయన ద్వారము. He is a king. ఆయన రాజు. He is a holy one. ఆయన పరిశుద్ధుడు. And thirdly, మూడవదిగా Gospel according to Matthew, మత్తయి రాసిన సువార్త 27th chapter. 27వ అధ్యాయము. All of us together. అందరం కలిసి చదువుకుందాం ఒక మాటను. 27th chapter, 27వ అధ్యాయము verse 27. 27వ వచనము. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 27వ వచనము. Yes. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికారపు మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించిరి. What a miracle it is. ఎలాంటి అద్భుతం చూడండి. శిష్యులు కాదు చేసింది. ఇదంతా శిష్యులుగా చేసింది. Enemies are doing it. శత్రువులు చేస్తున్నారు. Romans are doing it. రోమ సైనికులు చేస్తున్నారు. Once again. మరలా చదువుతాను. అప్పుడు అధిపతి యొక్క 27-28. 27-28. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన ఎద్దుకు సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించిరి. They put on the red colored dress. వారు ఎర్రటి అంగిని తొడిగించారు. Red speaks about sin in the Bible. ఎరుపు పాపమునకు సాదృశ్యము. In spite of
all his holiness, still they said he is a sinner. ఆయనలో అంత పరిశుద్ధత ఉన్నప్పటికీ కూడా ఆయనలో పాపం ఉందని అందరూ అన్నారు. He was not a sinner. ఆయన పాపము చేసిన But వాడు for కాదు. your sake, కానీ నీ కొరకు, for my sake, నా కొరకు he did not become a sinner, he became a sin. ఆయన పాపి కాలేదు కానీ పాపముగా చేయబడ్డాడు. పాపముగా చేయబడాడు. పాపముగా చేయబడ్డాడు. He did not become a sinner. ఆయన పాపి కాలేదు. For your sake. నీ కొరకు How much he was struggled when he was taken for the crucifixion. ఆయన సిలువ వేయబడేటప్పుడు ఎంతగా బాధ వేదన పడుతొచ్చాడు. Every time they're changing his dress. ప్రతిసారి ఆయన వస్త్రంను మార్చారు. How many are over now? ఇప్పటికి ఎన్ని అయిపోయాయి? 4, 3. 3 అయిపోయాయి. First one. మొదటి వస్త్రము Blue. Second. White. Third. తెలుపు. 3 ఎర్రని వస్త్రము. ఏది మిగిలిపోయింది? ఇప్పుడు ఏది మిగిలిపోయింది? అందరూ ఒక్కొక్కటి చెప్తే అట్లా. బ్లూ కలర్ మిగిలిపోయింది. ఇప్పుడు నీలపు రంగు మిగిలిపోయింది. You don't find that one in the New Testament. అది నూతన నిబంధనలో మనకు కనబడదు. I will tell you. నేను చెప్తాను. First let us read that verse. మొట్టమొదటిగా వచనం చదువుదాము. And then you can understand it. తర్వాత మీకు అర్థమవుతుంది. Book of Exodus. నిర్గమకాండము chapter 28. 28వ అధ్యాయము verse 31. 31వ వచనము. 28 and verse 31. నిర్గమకాండము 28, 31. జాగ్రత్తగా చదవాలి. జాగ్రత్తగా చదువుదాము. Yes. మరియు ఏఫోదు నిలువటంగిని కేవలము నీల దారముతో కుట్టవలెను. Right? You read? దాన్నతడు తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంట కవచము రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేతి పని చదువు కంప్లీట్ కాకపోతే చదవాలి. నేతి పని అయిన గొట్టు ఉండవలెను. See, what is the color of this? దీని యొక్క రంగేంటి? నీల రంగు. నీలపు రంగు. This should not be torn. ఇది చినగకూడదు. This has to be worn by the priest. అది యాజకుడు వేసుకోవాలి. And it should be woven. అది చేతి పనిగా అందిక పనిగా కుట్టినది ఉండాలి. No joint will be there. దాంట్లో ఏ అతుకు కూడా ఉండదు. Without sleeveless. అంటే స్లీవ్లెస్. అది దాని జాయింట్ ఉండదు. దానికి ఏది కూడా అతుకులు ఉండవు. మన బట్టలకి అన్ని అతుకులే. చూడండి, మన వాటికి అన్ని అతుకులే. Why it is made like that? ఎందుకు ఆ విధంగా చేస్తారు? It should not be torn. అది చినగకూడదు. On the cross, సిలువలో when they have crucified, ప్రభుని సిలువ వేసినప్పుడు they have crucified naked. వారు ఆయనను దిగంబరుడుగా సిలువ వేశారు. In original dress also they removed. వారు ఆయనకి తొడిగించిన వస్త్రములు కూడా తీసివేశారు. All his dress they put the chit and they have taken. వారు ఏం చేశారో ఆయన వస్త్రముల కొరకు చీట్లు వేసి పంచుకున్నారు. When he came to this dress, ఈ యొక్క వస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు I don't know who told them. ఎవరు చెప్పారో తెలియదు. They said we cannot torn this, tear this. మనము ఈ వస్త్రమును చింపకూడదు అనుకున్నారు. We cannot make a part of it and distribute among. వారు ఆ చీట్లు వేయటానికి గల కారణం ఏంటి? వస్త్రమును చింపి పంచుకోవద్దు అనుకున్నారు. దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ఉంచాలి. That is the word of God. అది దేవుని యొక్క వాక్యము. They don't know, they are Romans. వారు రోమీలు, వారికి తెలియదు. But still it was accomplished. అయినా అది నెరవేర్చబడింది. So for that purpose, ఆ ఉద్దేశం కొరకు they put the chit. వారు చీట్లు వేశారు ఆయన వస్త్రం కొరకు. ఎవరికి వచ్చిందో వాళ్ళు తీసుకున్నారు. ఎవరికి వచ్చిందో వారు తీసుకోవాలి. What is the color of that? దాని యొక్క రంగేంటి? All colors have been fulfilled. ఇప్పుడు అన్ని రంగులు నెరవేర్చబడ్డాయి. See, just imagine చూడండి, ఊహించండి, such a savior. అలాంటి రక్షకుడు. He's a holy one. ఆయన పరిశుద్ధుడు. He's a king of kings. ఆయన రాజుల రాజు. He came down from heaven. ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. He is not from this world. ఆయన ఈ లోకానికి చెందినవాడు కాదు. For your sake నీ కొరకు, and my sake, నా కొరకు he became a sin for us. ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. He took the cross. ఆయన సిలువెక్కాడు. We celebrate Good Friday. మన శుభ శుక్రవారం జరుపుకుంటాము.
That is not enough. అది సరిపోదు. What is that you are doing for him? ఆయన కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? He was the king. ఆయన రాజు అయినాడు. ఎవరు రాజులు ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఎవరైనా రాజులు ఉన్నారా? Any kings are there, queens are there? Yeah. ఇక్కడ రాజులు రాణులు ఎవరైనా ఉన్నారా? When a king humbled himself, రాజే అంతగా తగ్గించుకున్నప్పుడు how much more we have to humble? మనం ఇంకెంతగా తగ్గించుకోవాలి? He did so much. ఆయన అంతగా చేశాడు. He is a holy man. ఆయన పరిశుద్ధుడు. There is no sin in him. ఆయనలో పాపం లేదు. But still he took the cross. అయినప్పటికీ సిలువెక్కాడు. పాపం ఎరగని వాడు పాపము ఎరుగని వాడు నీ నా పాపముల కొరకు పాపముగా చేయబడ్డాడు. What a horrible thing. ఎలాంటి భయంకరమైన విషయము. What a terrible thing. ఎలాంటి ఘోరమైన విషయము. He became a sin for us on the cross of Calvary. ఆయన కల్వరి శిలువలో నీ నా కొరకు పాపముగా చేయబడ్డాడు. He was bruised. ఆయన నలగొట్టబడ్డాడు. What is the use of celebrating Good Friday? గుడ్ ఫ్రైడే జరుపుకోవటంలో అర్థమేముంటుంది? He did so much. ఆయన అంతగా చేశాడు. What you have done? నువ్వేం చేసావు ఆయన కొరకు? ఏం చేశామంటే గుడ్ ఫ్రైడే చేశాం. ఆయన కొరకు ఏం చేసావంటే శుభ శుక్రవారం జరుపుకున్నాము. ఇక రేపేముంది? ఈస్టర్. ఈస్టర్ రోజు తెల్ల బట్టలు ఉండాలి. ఈస్టర్ రోజు తెల్ల బట్టలు వేసుకోవాలి. ఎంతమంది ఆల్రెడీ ప్లాన్ చేసినారు? ఎంతమంది ఇప్పటికే ఆలోచనలతో కుట్టించుకున్నారు బట్టలు? కుట్టించుకుంటే వేసుకోండి, ఏం పర్వాలేదు. కుట్టించుకుంటే వేసుకోండి, ఏం పర్వాలేదు. బట్ దట్ ఇస్ నాట్ ఎనఫ్. కానీ అది సరిపోదు. వాట్ యు హావ్ డన్ ఫర్ హిమ్. ఆయన కొరకు నువ్వేం చేస్తే? హి హస్ డన్ సో మచ్ ఫర్. ఆయన అంతగా నీ కొరకు చేశాడు. He paid the heavy cross on that. ఆయన కల్వరి శిలువలో గొప్ప క్రయమును చెల్లించాడు. He paid the price. ఆయన క్రయాన్ని చెల్లించాడు. His face was bruised. ఆయన ముఖము నలగొట్టబడింది. Became so ugly. ఆయన ఎంతో చూడనొల్లని వాడయ్యాడు. Father could not see his face. తండ్రి తన ముఖాన్ని చూడలేకపోయాడు. It was so horrible. ఎంతో భయంకరంగా ముఖం మారింది. He turned his face. ముఖము తండ్రి తన ముఖాన్ని తిప్పేసుకున్నాడు. And the Lord Jesus Christ has noticed it. యేసుక్రీస్తు ప్రభువారు అది గమనించాడు. Immediately shouted. వెంటనే పెద్ద కేక వేశాడు. Everybody left him. అందరూ విడిచిపెట్టారు. But now he is telling. ఇప్పుడు అంటున్నాడు, Father, everybody left me. తండ్రి అందరూ నన్ను విడిచిపెట్టారు. Why you have left me? ఎందుకు నీవు కూడా నన్ను విడిచిపెట్టావు? Why you have forsaken me? ఎందుకు నన్ను మర్చిపోయావు? He has not forsaken. ఆయన మర్చిపోలేదు. But he could not see the face. కానీ కుమారుని ముఖం చూడలేకపోయాడు. Many times I told my testimony. చాలా సార్లు నేను నా సాక్ష్యం చెప్పాను. I had a very huge fire accident. My body was burnt. నాకు భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. నా దేహమంతా కాలిపోయింది. I am not going to tell that testimony. I already told many times. నేను ఆ సాక్ష్యం అంతా చెప్పను, చాలా సార్లు చెప్పాను మీకు. Just part of it I'll tell. నేను దాంట్లో ఒక భాగం చెప్తాను. My face was burnt. నా ముఖం అంతా కాలిపోయింది. Became black. అది నల్లగా అయిపోయింది. No eyes, no nose, no mouth. ఇంకా కళ్ళు, ముక్కు, నోరు అనే తేడా ఏం లేదు. Burnt like a charcoal my face. నా ముఖం అంతా కూడా బొగ్గులాగా కాలిపోయింది. They put me on the bed. వారు నన్ను మంచం మీద పడుకోబెట్టారు. My father came to know that I met with the accident. మా నాన్నగారికి తెలిసింది నాకు ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగిందని. He came running. పరిగెత్తుకుంటూ వచ్చాడు. He saw, where is my son? నా కుమారుడు ఎక్కడున్నాడని చూశాడు. They told, this is your son. నన్ను చూయించన్నారు, ఇదిగో మీ బాబు అని. He saw my face. నా ముఖం చూశాడు. He cried loudly. పెద్దగా ఏడ్చేశాడు. He could not see my face. నా ముఖం చూడలేకపోయాడు. This is not my son's face. ఇది నా కుమారుడి ముఖం కాదు. His face was so good. నా కుమారుడి ముఖం ఎంతో బాగుండేది. How it has become. అయ్యో ఇప్పుడు ఏ విధంగా అయిపోయింది. I don't want to see. నేను చూడను. He's a human being. మనుష్యుడే. This is what happened to God. యేసుక్రీస్తు ప్రభువారికి ఇదే జరిగింది. He could not see his son's face was bruised. దేవుడు ఆయన కుమారుని యొక్క ముఖము నలగొట్టబడుట చూడలేకపోయాడు. What is told about the Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడింది. He is fairest among the 10,000. ఆయన 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. Look at the condition on the cross. ఇప్పుడు సిలువలో ఆయన పరిస్థితి చూడండి. నీ కొరకు, నీ కొరకు he was bruised. ఆయన నలగొట్టబడ్డాడు. Father turned his face. తండ్రి తన ముఖము తిప్పుకున్నాడు. I could not see. I cannot see my father. నేను నా కుమారుని ముఖాన్ని చూడలేను. That is not his face. అది నా కుమారుని ముఖం కాదు. He is fairest among the 10,000. ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు. Devil is deceiving believers. సాతానుడు విశ్వాసులను మోసగిస్తున్నాడు. What he will say? వాడు ఏమంటాడు? Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? Yes. అవును, తిరిగి జన్మించాను. Very good, he says. చాలా మంచిది, నువ్వు రక్షించబడ్డావు. Have taken the baptism? బాప్తిసం తీసుకున్నావా? Yes. తీసుకున్నాను. అయిపోయింది ఇంకా.
ఇంకా అయిపోయింది చాలు, You will go to heaven. ఇంకా నువ్వు పరలోకానికి వెళ్తావు, Don't worry about others. ఇంకా మిగతా విషయాల గురించి This పట్టించుకోవద్దు. is the devil's preaching. ఇది సాతాను యొక్క బోధలో, That is not enough. అది చాలదు. Being born again, taking the baptism, you have put only one step. రక్షించబడటము, బాప్తిసం తీసుకోవటము కేవలం ఒక్క అడుగు వేశావు. Don't think everything is over. అనుకోవద్దు అంతా అయిపోయిందని. ఒక్క అడిగే పెట్టావు. ఒక్క అడిగే వేశావు. You have to go further. ఇంకా ముందుకు వెళ్ళాలి, You have to go further. ముందుకు సాగాలి. But you are satisfied. కానీ నువ్వు దీంతో తృప్తి పడుతున్నావు. Where? Who gave that satisfaction? ఎవరా తృప్తి ఇచ్చారు నీకు? Devil. సాతాను. ఇంకేం చేసేది అక్కర్లే. ఇంకేం చేయవలసిన అవసరం లేదు. You got the ticket. నీకు ఇప్పుడు టికెట్ వచ్చింది. సస్తే పరలోకానికి పోతావు. ఇప్పుడు చనిపోయావా పరలోకానికి వెళ్తావు. ఎందుకు తలనొప్పి? ఎందుకు ఈ తలనొప్పి? Devil, this is what devil teaches us. ఇవన్నీ కూడా సాతానుడు నేర్పించే మాటలు. It is not over. ఇదంతా అయిపోలేదు. It is only one step. కేవలం ఒక్క అడుగు వేశావు. We have to go further. ఇంకా ముందుకు వెళ్ళాలి. We have to live for him. నువ్వు ఆయన కొరకు జీవించాలి. We have to serve him. ఆయనను సేవించాలి. We have to bring forth much fruit. ఆయన కొరకు బహుగా ఫలించాలి. By you are bearing fruit, God will be glorified. మీరు బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడు. That is the work God has given. అది దేవుడిచ్చిన బాధ్యత. Occupy the work which I given you till I come. నేను వచ్చేంత వరకు నేను అప్పగించిన బాధ్యతలో కొనసాగన్నాడు. Be faithful in that work. ఆ పనిలో నమ్మకంగా ఉండు. Till I come. నేను వచ్చేంత వరకు. So much he did for you. ఆయన నీ కొరకు అంతగా చేశాడు. What you have done for him. నువ్వు ప్రభు కొరకు ఏం చేస్తున్నావు? Today you have to answer that question and go. ఈ రోజున ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళాలి. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. What you have done for me. నువ్వు నా కొరకు ఏం చేశావు? Before I close, I tell one story and close. నేను ముగించడానికి ముందుగా ఒక నిజ సంఘటన చెప్పి ముగిస్తాను. There was one big businessman. ఒక గొప్ప వ్యాపారవేత్త ఉన్నాడు. He's a millionaire. తాను కోటీశ్వరుడు. He's from Germany. జర్మనీకి చెందినవాడు. He used to travel many countries. అనేక దేశాలు తిరిగేవాడు. I think once he went to France, I think. ఒకసారి ఫ్రాన్స్ దేశానికి అనుకుంటా బహుశా వెళ్ళాడు. One day he was free. ఒక రోజంతా తాను ఖాళీగున్నాడు. He was multi-millionaire. తాను కోటీశ్వరుడు. On particular that day he has no work. ఆ రోజున తనకి ఏ పని లేదు. He was free. తాను ఖాళీగున్నాడు. And somebody told him, ఎవరో తనతో అన్నారు, sir, we have a very good museum in this city. అయ్యా ఈ ఊర్లో ఒక మంచి మ్యూజియం ఉంది. Why can't you come? I want to show you that museum. ఎందుకు నువ్వు అక్కడికి రావో, అక్కడ మ్యూజియంలో ఉన్నవన్నీ నీకు చూపిస్తామన్నారు. His name is Jin John Ruff. తన పేరు జిన్ జాన్ డ్రాఫ్. ఎవరైనా విన్నారా ఈ పేరు? ఎవరైనా విన్నారు ఈ పేరు? ఎవరు వినలే. ఎవరు వినలేదు. బుక్స్ చదివితే వినబడుతుంది. పుస్తకాలు చదివితే తెలుస్తుంది. Anyhow, so his name is Jin John Ruff. సరే తన పేరు జిన్ జాన్ డ్రాఫ్. Said Ruff. డ్రాఫ్. So he went to the museum. కాబట్టి ఆ మ్యూజియానికి వెళ్ళారు. Very big museum. పెద్ద మ్యూజియం. Normally, museum will be like this. We enter in one place, looking everything, and after looking everything, we go from other door out. ఆ మ్యూజియం ఏ విధంగా ఉంటుంది? లోనికి ప్రవేశించే తలుపు ఒకటి ఉంటుంది. లోనికి వచ్చి అక్కడ ఉన్నవన్నీ చూస్తా వేరే గదికి చివరిదిగా ఇంకో తలుపు ఉంటుంది. దాంట్లో నుండి బయటకు వచ్చేస్తాము. This man entered in that museum. ఆ విధంగా మ్యూజియం లోనికి వెళ్ళాడు. He was looking so many things. అక్కడ ప్రదర్శించినవన్నీ కూడా చాలా ఉన్నాయని చూస్తున్నాడు. Very beautiful things. చాలా చక్కని విషయాలు ఉన్నాయి. Which he has never seen. తాను ఎప్పుడు చూడనివి ఉన్నాయి. Every room he was looking. ప్రతి ఒక్క గదిని చూస్తూ వెళ్ళాడు. He came to the last room. తాను చివరి గదికి వచ్చాడు. He entered. లోనికి ప్రవేశించాడు. He saw one picture there. అక్కడ ఒక పటాన్ని చూశాడు. This is true story. ఇది నిజంగా జరిగిన సంఘటన. He saw the picture. అతను ఆ పటాన్ని చూశాడు. Hand painted picture. అది చేతో దించిన పటము. చేతను పెయింటింగ్ చేసిన. అది చేయితోటే దించారు దాన్ని. What is that picture? ఆ పటం ఎవరిది? Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు He was hanging on the cross. సిలువలో వ్రేలాడుతున్నాడు. Everywhere that he was bleeding. ఆయన దేహమంతా కూడా రక్తమయమైపోయింది. As a helpless man he was hanging. నిస్సహాయకుడుగా ఆ కలవరి సిలువలో వ్రేలాడుతున్నాడు. This businessman, ఈ వ్యాపారవేత్త seen him. చూశాడు. Who is this man? ఈ వ్యక్తి ఎవరు? What a terrible punishment. ఎంత భయంకరమైన శిక్షనిచ్చారో. Then he knew it is Jesus Christ. అప్పుడు జాగ్రత్తగా చూస్తే అయ్యో ఇది యేసుక్రీస్తు ప్రభువారు కదా అనుకున్నాడు. He was not born again. అప్పటికి ఇంకా రక్షించబడలేదు. So his
foot of Jesus Christ. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభువారు అనుకున్నాడు. All over the body bleeding. దేహమంతా కూడా రక్తంతో కారుతుంది. On the top of that picture, ఆ పటము పైన it is written like this. ఈ విధంగా రాయబడింది. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. In big letters. పెద్ద అక్షరాలతో రాశారు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. Then he was looking so carefully. దానంతా కూడా ఎంతో జాగ్రత్తగా గమనిస్తున్నాడు. This he has done for me. అయ్యో, ఇది ప్రభువు నా కొరకు చేశాడా? He was looking, admiring what a severe punishment. ఆ విధంగా చూస్తున్నాడు. అయ్యో, ఎంతగా కఠినముగా శిక్షించబడ్డాడు, ఎంత బాధను అనుభవించాడు అనుకుంటున్నాడు. For our sin. మన కొరక, నా పాపము, My sin. నా కొరకు. He was looking down. ఆ విధంగా నిదానంగా క్రిందికి చూశాడు. As he came down, ఆ విధంగా కిందకి వచ్చినప్పుడు another sentence is written there. ఆ కింద ఇంకో మాట రాయబడింది. What is that written there? పైన ఏం రాయబడింది? This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. In the bottom, ఆ క్రింది భాగంలో what it is written? ఏమని రాయబడిందంటే, What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావో. When he read that, ఆ మాట చదివినప్పుడు he fell down. అక్కడే పడిపోయాడు. Very big man, ఎంతో పెద్ద వ్యాపారవేత్త, multi-millionaire. కోటీశ్వరుడు, He had so much of business. ఎన్నో గొప్ప వ్యాపారాలు ఉన్నాయి, Oh, billions and billions of money he had. లక్షలు కోట్లు ఉన్నాయి. Fell down. అక్కడే పడిపోయాడు. Started weeping. అక్కడ ఏడటం ఆరంభించాడు. Lord, you have done this for me. ప్రభువా, ఇది నువ్వు నా కొరకు చేశావా? I have not done anything. నేను నీ కొరకు ఏం చేయలేదు. Hereafter, ఇప్పటి నుండి I surrender my life నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. and I will serve you నేను నిన్ను సేవిస్తాను. and I'll serve you alone. నేను నిన్ను మాత్రమే సేవిస్తాను. He made that commitment. ఆ తీర్మానము తీసుకున్నాడు. He went to Germany. జర్మనీకి వచ్చాడు. He started the mission. అక్కడ ఒక పరిచర్యను ఆరంభించాడు. Lot of money he had. తన దగ్గర కోట్ల డబ్బు ఉంది. He has recruited many young people. చాలా మంది యవనస్తులను ఒక పని కొరకు He కేటాయించాడు. started the institution. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ ఆ పరిచర్యను ఆరంభించాడు. Preaching of the gospel. సువార్త ప్రకటించటము, Taking the gospel to many places. సువార్తను అనేకమైన దేశాలకు వ్యాప్తించటము. So he has advertised those who want to serve the Lord Jesus Christ in different countries. You can come, we'll be accommodating you. ఎవరైతే వేరు వేరు దేశాల్లో ప్రభువుని సేవించాలని ఆశపడుతున్నారో మీరు మా దగ్గరికి రండి, మీకు ఉద్యోగం ఇస్తామని ప్రకటన చేశాడు. And lot of young people came. చాలా మంది యవనస్తులు వచ్చారు. He sent them to many countries. వారిని వేరు వేరు దేశాలకు పంపించాడు. In Germany, ఆ జర్మనీలో because he started preaching, ఆయన బోధించడం ఆరంభించాడు కాబట్టి hundreds of people were born again. లక్షలు వేల మంది తిరిగి జన్మించారు. There was a great revival in that city. ఆ ఊర్లో గొప్ప ఉజ్జీవం వచ్చింది. People, they started weeping for their sin, ప్రజలు వారి పాపము కొరకు పశ్చాత్తాపడి ఏడ్చారు. committing them to the Lord. వారి యొక్క జీవితాన్ని ప్రభుకు అర్పించుకున్నారు. So many people were born again. ఎంతో మంది తిరిగి జన్మించారు. They surrendered their life to the Lord Jesus Christ. వారి జీవితాన్ని ప్రభుకు అర్పించారు. All his money is spent. తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. There was a great revival. అది గొప్ప ఉజ్జీవము. That revival is called ఆ ఉజ్జీవం పేరే Moravian revival. మొరేవియల్ రివైవల్ అంటారు. Moravian. మొరేవియన్ రివైవల్. ఈ పేరైనా విన్నారా ఎవరైనా? మొరేవియన్ రివైవల్ అన్న పేరు ఎవరైనా విన్నారా? ఎవరు? ఇట్లా అంటే నేను చిన్నవేమనుకున్నా. ఎవరు వెళ్ళారు? It's a great revival. గొప్ప ఉజ్జీవం అదే. There's a book. ఒక పుస్తకం కూడా ఉంది, Moravian revival. మొరేవియన్ రివైవల్ అని. Find out that book. ఆ యొక్క పుస్తకాన్ని చూడండి, వెతకండి. I have a habit of reading many books. నాకు పుస్తకాలు చదివే అలవాటు చాలా ఉంది. Lot of books I read. చాలా పుస్తకాలు I చదువుతాను. have so many books. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, Spiritual books. ఆత్మీయమైన పుస్తకాలు. I read them. వాటిని చదువుతాను. Brother Bhakt Singh himself has written more than 30 books. సహోదరుడు భక్త్ సింగ్ గారు 30 కన్నా పై పుస్తకాలు రాశారు. What a practical, challenging book. ఎలాంటి ఆచరణపూర్వకమైన సవాలుతో ఉండిన పుస్తకాలు. Today's young people, ఈ దినాల్లో యవనస్తులు lazy fellows. ఎంతో సోమరులు. అర్థమైందా? అర్థమైందా? వారు బుక్స్ చదవండి అంటే మా బుక్స్ చదవకి అయితే లేదు, అవి ఎక్కడ చదవదాం. పుస్తకాలు చదవంటే అంకుల్ మా పుస్తకాలు మేము చదవట్లేదు, ఇంకా అవి ఎక్కడ చదవాలంటారు. There are books which can revive our life.
పుస్తకాలు ఉన్నాయి, అవి మనల్ని ఉజ్జీవపరుస్తాయి. But not all, but you can find out the good books. అన్ని పుస్తకాలు కాదు, కొన్ని మంచి పుస్తకాలు. If you know about the author, you can find out that books also. మీకు ఆ రాసింది ఎవరో తెలిస్తే పుస్తకాలు కూడా తెలుసుకోవచ్చు. అది తెలవాలంటే వాళ్ళ బుక్స్ చదవాలి. అది తెలవాలంటే పుస్తకాలు చదవాలి. About their biography. వారి యొక్క బయోగ్రఫీ చదవాలి. And this Moravian revival is one of the very famous revival. ఈ మొరేవియన్ రివైవల్ ఉజ్జీవం అనేది ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఉజ్జీవము. Many people joined. చాలా మంది చేరారు. He sent them many countries. అనేకమైన దేశాలకు పంపించాడు. Hundreds of them they came to India. వందల మంది ఆ ఉజ్జీవమును ఆధారం చేసుకొని మన భారతదేశానికి వచ్చారు. They served in the north. వారు ఈ ఉత్తర భారతదేశంలో పరిచర్య చేశారు. Near that Ganges river. ఆ యొక్క గంగా నది దగ్గర వారు చేశారు. When they were recruited, వారందరికీ ఈ విధంగా బాధ్యత అప్పగించబడినప్పుడు then they have to give some commitment, undertaking. వారు ఒక అండర్టేకింగ్ వారు ఇవ్వాలి. వాళ్ళు రాసి వారు రాసి ఇవ్వాలి. అండర్టేకింగ్ ఏమని రాయాలి? ఏమని రాసి ఇవ్వాలి? We will not come back to Germany. మేము జర్మనీకి తిరిగి రాము. Once they went, ఇంకా వారు వెళ్ళిపోతారు. they never came back. మరలా ఇన్నడు రాలేదు. They have to dance. How many people they died? Moravian people in the North India. వారు అక్కడే వారు పరిచర్య చేసిన స్థలములోనే చనిపోతారు. ఎంతమంది ఉత్తర భారతదేశంకి వచ్చారో పరిచర్య చేసి అక్కడే చనిపోయారు. We will not come back to Germany. మేము మరలా జర్మనీకి రాము. That's the commitment. అది వారి ఇవ్వాల్సిన తీర్మానం. We will go. మేము వెళ్తాము. We serve the Lord. ప్రభుని సేవిస్తాము. And we die there. అక్కడ చనిపోతాము. This I have done for you. ఇది నేను మీ కొరకు చేశాను. What you have done for me. మీరు నా కొరకు ఏం చేశారో. తినడు త్రాగుడు. తినటము త్రాగటము. రక్షణ పొందాను సరిపోయింది. రక్షణ పొందాను సరిపోయింది. రక్షణ ఒకటే సరిపోతే ఇవన్నీ మీటింగ్స్ ఎందుకు? రక్షణ ఒకటే సరిపోతే ఈ కుడికలన్నీ ఎందుకు? What is the use? కుడికల ద్వారా ఉపయోగం ఏంటి? You will 100% go to heaven. 100% పరలోకానికి వెళ్తావు కదా. Why all this headache? ఎందుకు ఈ తలనొప్పి అంతా? That is not enough. అది సరిపోదు. That is not everything. అదే అంత కాదు. It's only one step. కేవలం ఒక అడుగు మాత్రమే. We have to go further. మనము ముందుకు వెళ్ళాలి. We have to serve the King of Kings. రాజుని సేవించాలి. He is calling. ఆయన పిలుస్తున్నాడు. Who will go for me? నా నిమిత్తము ఎవరు వెళ్తారో? To whom can I send? నేను ఎవరిని పంపుదునో? He is talking to you. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? ఏం చేశావు? ఏం చేశావు దేవుని కొరకు? You are about to die. ఇంకా చనిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. బతుకంతా పోయింది. నీ జీవితం అంతా వ్యర్థమైపోయింది. What you have done. నీవు ప్రభు కొరకు ఏం చేశావు? And Lord is putting this question to every one of us. ప్రభు మనల్ని ప్రశ్న అడుగుతున్నాడు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. What you have done? నీవు నా కొరకు ఏం I చేశావు? was a king. ఆయన రాజు. I was a king. ఆయన రాజు అయ్యాను. నేను కింగ్ అయి ఉన్నాను. నేను రాజు అయ్యాను. But I became poor. కానీ నేను దరిద్రుడయ్యాను. For your sake. నీ కొరకు. I was a holy man. నేను పరిశుద్ధుడయ్యాను. I became a sin for you. నీ కొరకు పాపముగా చేయబడ్డాను. I was in heaven. నేను పరలోకంలో I ఉన్నవాడిని. left that. దాన్ని విడిచిపెట్టాను. I came down ఇక్కడికి దిగి వచ్చాను. for your sake. నీ కొరకు. All this I have done for you. ఇవన్నీ కూడా నీ కొరకు నేను చేశాను. What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? Answer this question. ఈ ప్రశ్నకు సమాధానము చెప్పు. To the not to me. నాకు కాదు. Answer it to the Lord. ప్రభువుకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. What you have done for me. నా కొరకు నువ్వేం చేశావు? He needs people. ఆయనకు ప్రజలు కావాలి. He's crying. ఆయన ఏడుస్తున్నాడు. Who will shouting? He was shouting. ఆయన కేక వేస్తున్నాడు. Who will go for me? నా నిమిత్తము ఎవరు వెళ్తారు? He is in need. ఆయన అవసరతలో ఉన్నాడు. Some need is there. ఆయనకు ఒక అవసరం ఉంది. God is in need. దేవుడు అవసరతలో ఉన్నాడు. He is the creator of heaven and earth. ఆయన భూమి ఆకాశములను సృజించిన He వాడు. is also in need. ఆయన కూడా అవసరతలో ఉన్నాడు. He says, who will go for me? ఆయన అన్నాడు కదా, ఎవరు నా నిమిత్తం వెళ్తారో? To whom shall I send? ఎవరిని నేను పంపించాలి? Isaiah తోని అనలేదు. యెషయాతో ఈ మాట అనలేదు. That young man was standing somewhere. ఆ యవనస్తుడు ఎక్కడో దూరంగా నిలబడ్డాడు. But he heard. కానీ ఈ మాట విన్నాడు. God never told to Isaiah. దేవుడు ఈ మాటను యెషయాతో అనలేదు. Isaiah, will you go for me? యెషయా, నువ్వు నా కొరకు వెళ్తావా? He never told any individual. ఆ విధంగా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించలేదు. He only said, who will go for me? నా నిమిత్తము ఎవరు వెళ్తారన్నాడు. To whom shall I send? ఎవరిని నేను పంపుదును? One young man. ఒక్క యవనస్తుడు He shouted.
అర్చాడు. Lord, here I am. ప్రభువా ఇదిగో నేనున్నాను, I will go. నేను వెళ్తాను, Send me. నన్ను పంపించు. Then the Lord said, అప్పుడు ప్రభు అన్నాడు, go to Israel. సరే ఇశ్రాయేలీయుల మధ్యలోకి వెళ్ళు, Prophesy the word of God. దేవుని యొక్క వాక్యము వారికి ప్రవచించు. He went there. అక్కడికి వెళ్ళాడు. That same young man, అదే యవనస్తుడు one of the greatest prophets. గొప్ప ప్రవక్త చరిత్రలో ఉన్నాడు. 4 kings' time he was a prophet. 4 రాజుల సమయంలో పరిచర్య చేసిన ప్రవక్త. He warned them. వారిని హెచ్చరించాడు. He prophesied them. వారికి దేవుని యొక్క వాక్యమును ప్రవచించాడు. He preached to them. వారికి బోధించాడు. He was a faithful man. నమ్మకమైన వాడు. People could not tolerate. ప్రజలు భరించలేకపోయారు. What they have done? వారు ఏం చేశారు? They put him on the saw table. అతన్ని ఆ రంపము కోసే బల్ల పైన పెట్టారు. They said, will you stop? అన్నారు, నువ్వు ఆపేస్తావా? I will not stop. నేను ఆపను. We are going to cut you. ఇప్పుడు నిన్ను రంపముతో కోస్తాము. Doesn't matter. అయినా పర్వాలేదు. He gave his life. తన ప్రాణాన్ని ఇచ్చాడు. Within 1 minute. ఒక్క నిమిషంలో That huge cruel blade, you know, you have seen that blade teeth, how it will cruel. చూడండి, రంపాన్ని చూశారు కదా, ఆ రంపపు పళ్ళు ఎంత భయంకరంగా ఉంటాయి. Very cruel. ఎంతో కఠినంగా. It was going down, round and round. ఆ రంపము ఆ విధంగా తిరుగుతూ ఉంటే Then they have put him on the table. అప్పుడు ఆ యెషయాని బల్ల పైన పెట్టారు. And that was going on like this. ఆ రంపము తిరుగుతా ఉంది. You might have seen how they cut the wood. మీరు ఈ వడ్రంగి ఏ విధంగా చెక్కను కత్తిరిస్తారో మీరు చూసుండవచ్చు. పెద్ద పెద్ద ముద్దుల్ని They put it and they'll take it. వారు ఆ రంపంతో వారు పెట్టి దాని గుండా దాన్ని 2 భాగాలుగా చేస్తారు. They have done the same. వారు యెషయా ప్రవక్తను అదే విధంగా చేశారు. But he was faithful. ఆయన నమ్మకంగా ఉన్నాడు. He was faithful till the end. ఆయన అంతము వరకు నమ్మకంగా ఉన్నాడు. His commitment was true till the end of his life. తన యొక్క జీవిత ముగింపు వరకు తీర్మానము ప్రభు పట్ల నమ్మకంగా ఉండింది. He never broke his commitment. తన యొక్క తీర్మానమును ఎప్పుడు కూడా రద్దు చేయలేదు. Lord, here I am. ప్రభువా ఇదిగో నేను ఉన్నాను, Send me. నన్ను పంపించు. Is there anyone here? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? Of course, almost every meeting I am giving the altar call. ప్రతి ఒక్క కూడికకు నేను తీర్మానము తీసుకునే పిలుపునిచ్చాను. It is not a customer ritual I am doing. నేను ఏదో అలవాటు ఆచారాన్ని చేయట్లేదు. I am doing it with the burden upon my heart. నా హృదయంలో ఉన్న భారమును బట్టి చేస్తున్నాను. It is not a routine culture. Every meeting I give the altar call. ప్రతి ఒక్క కూడికలో తీర్మానము తీసుకునే అవకాశం ఇస్తాను. ఇది ఆచారం కాదు. Out of my heart's burden I am giving this. నా హృదయ భారములో నుండి నేను ఇస్తున్నాను. Lord is putting this question. దేవుడు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాడు. There is one person here బహుశా ఒక్క వ్యక్తి ఇక్కడ ఉండవచ్చు. speaking to you. నీతోనే మాట్లాడుతున్నాడు. One person is enough. ఒక్క వ్యక్తి చాలు. One person is enough. ఒక్క వ్యక్తి చాలు. Lord is putting that question to you. దేవుడు ఆ ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. Young people, యవనస్తులు they are putting the same question. అదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. How much he struggled. ఆయన ఎంతగా బాధను అనుభవించాడు. How they insulted. They thought changing his clothes, they are insulting him. They are not insulting. The prophecy is fulfilled. ఆయనను ఎంతగా అవమానించారు. వారు ఆ విధంగా వస్త్రాలు మార్చడం ద్వారా వారు అనుకున్నారు మేము ప్రభుని అవమానపరుస్తున్నామని. కానీ వారు ప్రవచనాన్ని నెరవేరుస్తున్నారు. Like a sheep, he did not open his mouth. ఆయన వధకు తేబడిన గొర్రెవలే నోరు తెరవక మౌనంగా ఉన్నాడు. If you ask him, మీరు ఆయనను అడిగితే, Lord, why did you not open your mouth? ప్రభువా ఎందుకు నీ నోరును తెరవలేదు? For your sake. నీ కొరకే. For your sake. నీ కొరకు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? Come, the Lord is calling you. దేవుడు రాజుల రాజు నిన్ను పిలుస్తున్నాడు. And this same question is putting to you. ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నాడు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను. What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? Answer this question and go. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నువ్వు వెళ్ళు. Everyone sitting here must answer this question. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. It is for you. అది నీ కొరకు. He died for you. ఆయన నీ కొరకు చనిపోయాడు. It's good to celebrate the Good Friday. గుడ్ ఫ్రైడే జరుపుకోవటం మంచిదే. What is the use? కానీ ఉపయోగం ఏంటి? If you have no commitment in your heart. నీ హృదయములో ఒక తీర్మానము లేకపోతే ఉపయోగం ఏంటి? There must be a point of commitment. ఖచ్చితముగా ఒక తీర్మానం అనేది ఉండాలి. And it was there in my life. నా జీవితంలో ఉండింది. In Hebron, హెబ్రోన్లో Brother Baksing gave the message. సోదరుడు బక్సింగ్ గారు వర్తమానం ఇచ్చారు.
I was already working in a factory. అప్పుడే నేను ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను. But still he said, ఆయన అన్నాడు, if you want to serve the Lord, మీరు ప్రభుని సేవించాలనుకుంటే get up and come into the front. లేచి ముందుకు రండి అన్నాడు. I got up. నేను లేచాను, I came into the front. ముందుకొచ్చాను. He said, kneel down there. ఆయన అన్నాడు, మోకరించండి అక్కడే. So many people came. చాలా మంది వచ్చారు. I committed my life unto the Lord. నా జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాను. Lord, whatever I do, ప్రభువా నేను ఏం చేసినా సరే, whether I study, నేను చదువుకున్నా, whether I work, నేను పని చేసినా, if you call me for full-time servant also, no problem. నువ్వు నన్ను సంపూర్ణమైన సేవకు పిలిచినా పర్వాలేదు, వస్తాను. Lord never called me for full-time servant. దేవుడు ఎప్పుడు నన్ను సంపూర్ణమైన సేవకు పిలవలేదు. If he calls, I would have come. పిలుచుంటే నేను వెళ్ళేవాడిని. Many people advised. చాలా మంది సలహా ఇచ్చారు. Maybe God is calling you. బహుశా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అనుకుంటా. I always said, నేను ఎప్పుడు అన్నాను, if he calls me, ఆయన నన్ను పిలిస్తే absolutely no problem. నాకు ఎలాంటి సమస్య లేదు. Because before my marriage only I told my wife. ఎందుకొరకంటే వివాహానికి ముందే అంకుల్ గారు ఆంటీ గారితో అన్నారు. I had a time to speak to her. ఆ ఆంటీ గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. I was not married. అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. I told the parents, తల్లిదండ్రులతో అన్నాను, if you allow me to speak to her for just 5 minutes. ఆమెతో ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి అనుమతిస్తారా అన్నాను. ఆమెకు తెలియకుండా మంచం కింద టేప్ రికార్డర్ పెట్టాను. నేను ఆమెకు తెలియకుండా మంచం కింద టేప్ రికార్డర్ పెట్టాను. For my own safety. నా భద్రత కొరకు. Then I told her, అప్పుడు నేను అన్నాను, today I am a government servant. ఈ రోజు నేను ప్రభుత్వ ఉద్యోగం I చేస్తున్నాను. have a good salary. నా దగ్గర మంచి జీతం ఉంది. Everybody happy. అందరూ సంతోషంగా ఉన్నారు. Maybe when you heard, you also might be happy. బహుశా నువ్వు నా గురించి విన్నప్పుడు నువ్వు కూడా సంతోషించుండవచ్చు. But if God calls me for full-time service, కానీ దేవుడు నన్ను సంపూర్ణమైన సేవకు పిలిస్తే I will leave it and go. నేను దీన్ని విడిచిపెట్టి వెళ్తాను. Are you ready for that? నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? She said, if God calls you, I'm also ready. అప్పుడు ఏమనిందంటే, దేవుడు నిన్ను పిలిచాడా, నేను కూడా సిద్ధంగా ఉన్నాననింది. That is also, everything is recorded. అంతా కూడా రికార్డ్ చేసుకున్నాను. Then I said, it's okay then. నేను అప్పుడు అన్నాను, సరే అలా అయితే మంచిదే. We prayed, ప్రార్థించాము, went away, వెళ్ళిపోయాము. day came, ఒక రోజు వచ్చింది, we were united, పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డాము, and we are serving the Lord. ప్రభుని సేవిస్తున్నాము. Full time, half time, it's all, for me it is meaningless. చూడండి, సంపూర్ణమైన సేవ, సగం సేవ, ఉద్యోగం చేసుకుంటే సేవ, అవన్నీ పట్టించుకోను. నాకు అవి ఎలాంటి అర్థం ఉండదు. For me, I have to serve the Lord day and night. నా జీవితంలో ప్రభుని సేవించడం అంటే రాత్రింబవలు సేవించడమే. That is my calling. అది నా పిలుపు. And everybody will not have the same calling. అందరికి అదే పిలుపు ఉండదు. Everyone have a different calling. అందరికి వేరు వేరు పిలుపులు ఉంటాయి. But calling will be there. కానీ పిలుపు ఉంటుంది. You have to answer that calling. ఆ పిలుపుకు నువ్వు స్పందించి జవాబు చెప్పాలి. I began serving the Lord. Till today we are serving the Lord. నేను ప్రభుని సేవించడం ఆరంభించిన దినం నుండి ఇప్పటి వరకు సేవిస్తున్నాను. What happened with tape recorder? ఆ టేప్ రికార్డర్ సంగతి ఏమిటి? దానికి ఎప్పుడు పనికి రాలే. అసలు అది అవసరమే పడలేదు. ఎప్పుడు అవసరం వస్తుండే? ఎప్పుడు అవసరం వచ్చేది? ఎప్పుడైనా కొట్లాడి, ఎప్పుడైనా తగువాడి, నీవు సేవకి ఎట్లా పోతావు, నువ్వు సేవకి ఎట్లా పోతావు, ఇంతమంది పిల్లలు పెట్టి ఇంతమంది పిల్లలు విడిచిపెట్టి వెళ్తావా, చూసుకోవాలి. నా పిల్లలేనా వాళ్ళు, నా పిల్లలేనా వాళ్ళు, ఆమె ఎప్పుడు చెప్పలే. ఆ విధంగా ఎప్పుడు అనలేదు. అందుకే ఆ టేప్ ఎట్టబోయింది అని ఇంతవరకు తెలియదు నాకు. అందుకొరకే టేప్ రికార్డర్, ఆ క్యాసెట్ ఎట్టుపోయిందో ఇప్పటి వరకు తెలియదు. It was never required. అది దాంతో అవసరం పడలేదు. It was not necessary also. అవసరం కూడా లేదు. Till we serve the Lord. ఆయన ప్రభుని ఇప్పటి వరకు సేవిస్తున్నాము. What a joy it is. ఇలాంటి సంతోషం ప్రభుని సేవించట. He is the king. ఆయన రాజు. Pilate said, behold your king. పిలాతు అంటున్నాడు కదా, ఇదిగో మీ రాజు. Serve. In other way, he's telling, serve him. అంటున్నాడు కదా ఇంకో మాటలో, ఆయనను సేవించండి. Your king. ఇదిగో మీ రాజు. Serve him. సేవించండి. That's why he brought him, putting on the purple color dress. అందుకొరకే ఊదా రంగు వస్త్రం లేసి తెచ్చాడు. Behold your king. ఇదిగో మీ రాజు. That king is calling. ఆ రాజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. That king is calling. ఆ రాజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. Is there any one person? ఒక్క వ్యక్తి అయిన ఎవరన్నా ఉన్నారా? One man, that ginger and rough. ఆ జింజాన్ డ్రాఫ్ ఒక్క వ్యక్తి. He was changed. తాను మార్చబడ్డాడు. He committed to the Lord. జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. Through him, తన ద్వారా God changed the Germany. దేవుడు జర్మనీని మార్చాడు. Hundreds of people went all over the world. వందల మంది ప్రపంచ యావత్తు అనేక స్థలాలకు వెళ్ళారు. Somewhere you can find this book. Somewhere you can find this information. Even you can find even online also, I think. I don't know. But you try. But it is there. They spread all over the world. ఈ యొక్క పుస్తకము ఎక్కడ దొరుకుతుంది వెతకండి. ఆన్లైన్ లో కూడా ఉంటుంది.
ఏదైనా వారు ప్రపంచ నలుమూలల వ్యాప్తించారు. I have that book. ఆ పుస్తకం నా దగ్గర ఉంది. And not once I read that. ఒక్కసారిగా నేను చదివింది. So many times. ఎన్నోసార్లు చదివాను. I keep on reading the books. చదువుతూనే ఉంటాను పుస్తకాలు. It encourages me. నన్ను ప్రోత్సహిస్తాయి. It encourages me so much. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తాయి. To serve him more and more. ఆయనను అధికముగా సేవించుట కొరకు. That's why I serve him. అందుకొరకు ఆయనను సేవిస్తాను. This I have done for you. ఇది నేను మీ కొరకు చేశాను. What you have done for me. మీరు నా కొరకు ఏం చేశారో. Do you have the answer? మీ దగ్గర దానికి సమాధానం ఉందా? Tell the answer to the Lord. సమాధానము ప్రభుతో చెప్పండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాము. Kneel down. మోకరించండి. Very solemn time. ఎంతో గంభీరమైన సమయము. Tomorrow evening we don't have meeting. రేపు సాయంత్రము మనకు కూడిక లేదు. This is a time of decision for you. ఇదే తీర్మానము తీసుకునే సమయము. Many of you have made the decision. చాలా మంది మీలో తీర్మానాలు తీసుకున్నారు. I'm not talking about them. దాని గురించి వారి గురించి మాట్లాడట్లేదు. But still if there is anyone, అయినా ఇంకా ఎవరైనా ఉంటే God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. You make your commitment to the Lord today. మీ తీర్మానమును ప్రభువుకు చెప్పండి. Don't think of anything. దేని గురించి ఆలోచించొద్దు. He careth for you. ఆయన మీ కొరకు పట్టింపు కలిగినవాడు. It's very clearly written. ఎంతో స్పష్టంగా రాయబడింది. Cast your burden upon him. He careth for you. మీ చింత యావత్తు ఆయన మీద మోపుడి. ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు. Lord never lacked anything in my life. ప్రభువు నా జీవితంలో ఏ కొరత పెట్టలేదో. 5 children. 5 పిల్లలు. My wife never works. ఆంటీ గారు పని చేయరు. Because that is the vision God has given me before my marriage. ఎందుకొరకంటే నా వివాహానికి ముందే దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది. That was my personal vision. అది నా వ్యక్తిగత దర్శనము. I'm not talking about anybody. నేను ఎవరి గురించి మాట్లాడట్లేదు. The Lord told me, ప్రభు అన్నాడు, your wife should never work. నీ యొక్క భార్య పని చేయొద్దన్నాడు. I said, Lord, I follow that. ప్రభువా, నేను దాన్ని పాటిస్తానని చెప్పాను. Whatever the problem may come, ఏ సమస్య వచ్చినా సరే I'll not send my wife to work. నా భార్యను నేను పని చేయడానికి పంపించను అనుకున్నాను. We both serve you. మేమిరువురు నిన్ను సేవిస్తాము. She never worked. కాబట్టి ఎప్పుడు ఆంటీ గారు పని చేయలేదు. In small salary, చిన్న ఉద్యోగంతో చిన్న జీతము, 5 children. 5 పిల్లలు. One day I told my children, ఒకరోజు మా పిల్లలతో నేను అన్నాను, my father gave me education up to 10th class. మా నాన్న నన్ను 10వ తరగతి వరకే చదివించాడు. And remaining I have struggled and I studied. ఇంకా మిగతాదంతా నేనే కష్టపడి చదువుకున్నాను. You children, మీ పిల్లలు I will give the education up to intermediate. ఇంటర్మీడియట్ వరకు మిమ్మల్ని చదివిస్తాను. I cannot do more than that. దానికన్నా ఎక్కువగా చదివించలేను అన్నాను. Because my position doesn't permit me to do that. ఎందుకంటే నాకున్న సామర్థ్యము అనుమతించదు, అంతగా చదివియలేను. Up to intermediate. ఇంటర్మీడియట్ వరకు చదివిస్తాను. Rest of the thing ఇంకా మిగతా చదువు you have to do yourself. మీకు మీరే చేసుకోవాలన్నాను. చదువుతారో పని చేస్తారో I don't know what you do. చదువుతారో పని చేస్తారో నాకు తెలియదన్నాను. Our God is called us to be kings and priests. దేవుడు పిలిచింది మనల్ని రాజులుగా యాజకులుగా He ఉండేటకు. did not call us to be beggars. ఆయన మనల్ని భిక్షకాలుగా ఉండటానికి పిలవలేదు. He called us to be kings and priests. రాజులుగా యాజకులుగా ఉండటానికి పిలిచాడు. My children not only intermediate. నా పిల్లలు ఇంటర్మీడియటే కాదు చదివింది. All of them are postgraduates. అందరూ కూడా పీజీ చేశారు. Why I'm telling? ఎందుకు చెప్తున్నాను? Our God is a faithful God. మన దేవుడు నమ్మకమైన వాడు. I have seen the miracle in my life. నా జీవితంలో అద్భుతాలు చూశాను. My children are example for that. నా పిల్లలే దానికి ఉదాహరణ. Till today they are living. ఈ రోజు వరకు ఉన్నారు. God gave them what position they have given. దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. God has called us to be kings and priests. దేవుడు రాజులుగా యాజకులుగా పిలిచాడు. Don't live like a beggars. మీరు ఒక భిక్షకాలుగా జీవించవద్దు. He never called us to be a beggars. ఆయన మనల్ని భిక్షకాలుగా He పిలవలేదు. has not called me to be a beggar. దేవుడు నన్ను భిక్షకాడిగా ఉండటానికి పిలవలేదు. He called me to be a king. ఆయన రాజుగా ఉండటానికి పిలిచాడు. It's the word of God. దేవుని యొక్క వాక్యం ఇది. He made us kings and priests. ఆయన రాజులుగా యాజకులుగా చేశాడు. When you preach, మీరు బోధించినప్పుడు prove. దాన్ని రుజువుపరచండి. Don't preach without proving. రుజువుపరచకుండా బోధించొద్దు. Lord is a great God. మన దేవుడు గొప్పవాడు. What I want to say is, నేను చెప్పాలనుకుంటుంది, He is faithful. ఆయన నమ్మకమైన వాడు. He did not leave me any time. ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. Troubles came, కష్టాలు వచ్చాయి, storms came, తుఫాన్లు వచ్చాయి,
that is bound to come. అవి వస్తాయి. In all these things, కానీ ఆ వాటన్ని He పరిస్థితుల్లో has been faithful. ఆయన నమ్మకంగా ఉన్నాడు. Now He's calling you. ఇప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు. This I have done for you. ఇది నేను నీ కొరకు చేశాను, What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? Answer this question. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. Close your eyes. అందరు కళ్ళు మూసుకోండి.